హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో తమ్మెల్ చూసే ఉంటారు కదా, సో పోలేలు ఎలా చేస్తారనేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. పప్పు నానబెట్టుకోవాలి, సారీ ఉడకబెట్టాలి, నానబెట్టాలి కాదుగా. అవు మరి గోధుమ పిండిలో లైట్ ఉప్పేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంకా కలపాలి మొత్తం. చూడండి ఏంగా పొయ్యి మీద పూలలు చేస్తే మస్తు టేస్ట్ అయితే. ట్రై చేయండి ఎప్పుడైనా. పప్పు ఉడకబెట్టుకోవాలి అట్లా పలుకు పైన దింపాలి, మరి మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవచ్చు. పిండి కంప్లీట్ అయిందా? అంతేనా? ఇక కంప్లీట్ అయిందాక పెడుతూ అక్కడ పెట్టుకోవాలి. ఇట్లా పూల కిందకి వేసుకోవడానికి పలుకు మీద వంపుకోవాలి. దగ్గర నుండి చూసుకుంటూ ఉండాలి. ఇట్లా పలుకు మీద వంపుకుంటే మంచిగా వస్తాయి పూలలు అన్నట్టు. సో ఇక అందులో వాటర్ ఉంటాయి కదా, మనం ఉడకబెట్టేటప్పుడు ఆ వాటర్ని తీసుకొని మనం కచ్చారు పెట్టుకోవాలి. మస్తు టేస్ట్ ఉంటుంది అబ్బా. కచ్చారు వచ్చేసి పూలలో కలుపుకొని తింటే బాగుంటుంది, రైస్కి కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సో కచ్చారు ప్రాసెస్ కూడా పెట్టిన చూడండి. ఫస్ట్ నూనె వేసుకొని హీట్ అయినాక జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది. ఇది ఎట్లా అప్లోడ్ చేయాలి నాకు గుర్తుండడానికి చెప్తుంది. జీలకర్ర ఆవాలు, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. అంతేనా? అల్లం వెల్లుల్లిగడ్డ తాలింపులు ఏవా నువ్వు? అల్లం వెల్లిగడ్డ ఫస్ట్ అంతే, అర్థమైంది. జీలకర్ర ఆవాలు అవి వేగినాక ఉల్లిగడ్డ, మిరపకాయలు దాన్ని పెట్ట పసుపు, అల్లం వెల్లిగడ్డ కలెమ్మకి వేసి చారు కొత్తిమీర ఉంటుంది. కొత్తిమీర అమ్మ కట్ చేసింది. ఎలా అవుతుంది నాకు కూడా ఖరాబ్ అవుతుంది. చారు పోసేయాలి. అవి పప్పు వాటర్ పండు తినాలి. ఇవన్నీ అడగాలి. తగినన్ని నీళ్ళు, చింతపండు. ఇంటికి ఆడవేసిన కోపం బండ మీద. ఇక ఇవి కొండవు అట్లనే. ఇక అవసరం లేదు. ఇంటికి పోయినాక వాయిస్ వరుచుకుంటా. ఇది అట్లనే అప్లోడ్ ముక్కలు ఉంది. అన్నిటిని ఒక దగ్గర చేసి వాయిస్ నన్ను కూడా కనిపించేటట్టు కనిపిస్తే ఏమైతే ఎట్లున్నా చూడవుతారు. లేదు అవన్నీ పెట్టలేను. జస్ట్ ఈడికి నాకు తెలియదా? సక్సెస్ అయితే నా సామిరంగా నెలకి 20,000 30,000 సక్సెస్ అయితే నువ్వు ఇప్పుడు పని చేస్తే ఎట్లా జీతం వస్తుంది? ఇది కూడా అట్లా అంతే. ఇప్పుడు చేసే వీడియోలకే వస్తాయి. మళ్ళా ఇవే వీడియోలకు మళ్ళా నెల రావి. తెలుసు, మళ్ళా వీడియోలు చేసినే వస్తాయి. తెలుసు నాకు. కొత్త వీడియోలకే వస్తాయి అన్నమాట. నెల పాత వీడియోలు చూసినాక మళ్ళీ ఎంత మంది చూస్తే అన్ని పైసలు వస్తాయి. మానిటైజేషన్ అవ్వాలి నా ఛానల్. మాది అయినాకనే $100 కంప్లీట్ అయితేనే డబ్బులు వస్తాయి. టాపిక్ ఏంటి, మీరు మాట్లాడుకునేది ఏంటి అని అనుకుంటున్నారా? సో మా అక్క జల్లాన్ని కలిస్తే ఇట్లనే ఉంటుంది. ఏదో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుకుంటాం. సో చారు ప్రాసెస్ అయితే చూసిండ్రు కదా. సేమ్ మనం ఇంట్లో చారు పెట్టుకుంటాం చూడండి, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఆయిల్ వేసుకొని హైలైట్ అయినాక జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోరు, కరివేపాకు, కొత్తిమీర,
పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మనము పప్పులోని వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకొని సో తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో చింతపండు గుజ్జు తీసి పులుసు వేసుకోవాలి. చింతపులుసు వేసుకొని కొన్ని చూసుకొని పులుపు టేస్ట్ అంతా చూసుకొని తగినన్ని వాటర్ పోసుకొని లాస్ట్లో కొంచెం కారం పొడి వేసుకోవాలి. సో మంచిగా మసలబెట్టి దింపేయడమే, కమ్మగా లాగించేయడమే. అన్నంతో కానీ పోలేలలో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి ట్రై చేయండి, ఓకేనా. అట్లానే కదా యూట్యూబ్ గోల, ఆ గోలను ఏం పట్టించుకోకండి. జస్ట్ మీరు ఓన్లీ రెసిపీని మాత్రమే చూడండి, ఓకేనా. బోరింగ్గా అనిపించచ్చేమో, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి. మా అక్క చూపిస్తుంది చూడండి. సో అట్లా తీసుకొని మొత్తం దాన్ని క్లోజ్ చేసేయాలి. నాకు అసలు క్లోజ్ చేయడమే రాదు, అది పిండి పెట్టడమే రాదు. నేను మొన్న సంక్రాంతికి ట్రై చేసి ఫ్లాప్ అయిపోయింది. రొట్టెలు అవుతున్నాయి కానీ పోలలు అయితే లేవు. సో మా అక్క చూపించిన విట్టు మీరు ట్రై చేయండి, సక్సెస్గా మంచిగా వస్తాయని అనుకుంటున్నాను. సో దేనికైనా ప్రాక్టీస్ కావాలబ్బా, ప్రాక్టీస్ లేనిది ఏది రాదు. సో మా అక్క వాళ్ళు అయితే చాలా మంచిగా చేస్తున్నారు. సో వాళ్ళు చూపిస్తున్నారు కదా, అదే విధంగా ట్రై చేయండి, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అడ్జస్ట్ అయిపోయింది. మా పిల్లల వాయిస్, మా ఇంట్లో హడావిడి, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకోండి. సో మీరు ప్రాసెస్ మాత్రమే చూడండి. సో చెప్పాను కదా, పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకొని మా అక్క చూపించినట్టు దాన్ని క్లోజ్ చేసేసి పైన ఎగస్ట్రా పిండి కూడా తీసేయాలి, ఎగస్ట్రా ఎక్కువ ఉంటే. సో కొంచెం ముందు అనుకోండి, దాన్నే క్లోజ్ చేసేసి మా వదిన కింద కొడుతుంది చూడండి. మనం కోలతోనైనా ఇట్లా చపాతీని చేసినట్టు చేయొచ్చు, లేదా చేతితోటి మనం జొన్న రొట్టె కొట్టినట్టు కూడా కొట్టుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే పిండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉంటే పొలాలు అంత బాగా వస్తాయి, అదొకటి గుర్తుంచుకోండి. సో నీకే రావు మాకేం చెప్తున్నావమ్మా అనుకుంటున్నారేమో. మనకు వచ్చా అంత పర్ఫెక్ట్ రాదు, కొంచెం కొంచెం వచ్చు, మీకేమన్నా యూజ్ అవుతుందేమో అన్నట్టు చెప్తున్నాను, ఓకేనా. ఈ వీడియో వచ్చేసి మొన్న క్రిస్మస్ పండుగకి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన, పిండి వంటలు చేస్తాం కదా, సో పోలేల ప్రాసెస్ అనేది రికార్డ్ చేసిన. సో మా ఇల్లు అయితే పిల్లల సందడితోటి నిండిపోయింది. సో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. వాళ్ళ ఏడుపులో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకోండి, తిట్టుకోకండి, ఓకేనా. మేమేం వాళ్ళని కావాలని ఏడిపిస్తలేము. ఇక పిల్లల గురించి మీకు తెలిసిందే కదా. సో వాళ్ళు ఏడుస్తున్నారు, ఇక మేము పనిలో ఉన్నాం, పని మీద ఉన్న వాళ్ళు ఏమో ఒకటే సతాయిస్తున్నారు. చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు, ఇక పని చేసే వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఏమైంది బావా? మా అమ్మ అందరిని అట్లా అంటారు, అంటే నాకు కొడుకు నేనంత దయ్యం లేదంట. సైకిల్ పైన పిండిని దులుపుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది పోల్ అనేది. మళ్ళీ మనం కలవంద తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని నూనెలో డిప్ చేసి పెంకకి ఇట్లా రబ్ చేసి సో తర్వాత పోల్ వేసుకోవాలి. దగ్గరనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. కొంచెం చూసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది, మాడిపోతే టేస్ట్ అనిపించదు. అట్లా పొంగితే పోలేలు మంచిగా వస్తున్నట్టు అర్థం. దానికి అట్లా మంచిగా కాల్చుకొని ఇక అంతే, ఇక పోలు వచ్చేసి రెడీ అయిపోయినట్టే. సో కమ్మగా తినేయచ్చు. నెయ్యి రుద్దుకొని తింటే మస్తు టేస్ట్ ఉంది. మళ్ళీ పానకం కూడా పోసుకోవాలి. పానకం ఎట్లా రెడీ చేసుకోవాలంటే వాటర్ హీట్ చేసి అందులో చక్కెర వేసి మసలబెట్టాలి. సో అదే పానకం. చక్కెర పానకమైనా కచ్చారు పానకమైనా పోలైనా సూపర్ ఉంటుంది, ట్రై చేయండి, ఓకేనా. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.